జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నియమించబడిన కేడం లింగమూర్తికి సన్మాన కార్యక్రమం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి వారు ఇచ్చిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. సంఘం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు గారు, రాష్ట్ర పోలీస్ బ్యూరో కన్వీనర్ రాకం శ్రీరాములు, సాంస్కృతిక సారథి చైర్మన్ ఎలుక దేవయ్య, రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మండల యాదగిరి, సిద్దిపేట సదర మాల సంఘం నాయకులు, హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ ఆర్ఏ కిషోర్, మీడియా సెల్ కన్వీనర్ జాల శ్రీనివాస్, జై భీమ్ సైనిక్ దళ్ హుస్నాబాద్ మండల అధ్యక్షులు దుండ్ర సుమన్, అక్కన్నపేట్ మండల బాధ్యులు వెంకటస్వామి తదితర మాల కుల బంధువులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షునిగా ప్రభుత్వం చేత నియమించబడ్డ సందర్భం మీకు తెలుసు. నేను వస్తున్నటువంటి ఈరోజు మన సోదరులంతా వచ్చి ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. మీరందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జాతీయ గ్రంథాలయ దినోత్సవం కాబట్టి వారం రోజులు నడుస్తూ ఉంటే 20వ తారీఖు దాకా మీరు కూడా తప్పకుండా గ్రంథాలయానికి సిద్దిపేట ఫంక్షన్ జరిగే గ్రంథాలయానికి వచ్చి మేము వారంలో చేసేటువంటి కార్యక్రమాలు ఒకసారి పాల్గొని మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చదువుతూనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే అందరికీ సహాయం చేయొచ్చు అనేటువంటి ఆలోచన తను చెప్పిండు. దాని జీవితకాలం బోధించు, సమీకరించు, పోరాడు. ఎంఏ, పిహెచ్డి, డిఎస్సి, డిలిట్, రెడ్డి, జీపీ భారత్లో మనం అంత చదువుకున్న గ్రంథాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చదువుకొని మన సమాజంలో మనకు మన పక్కన వాళ్ళకు ఏం సాయం చేయగలుగుతాం, ఎంతవరకు వాళ్ళకు ఉపయోగపడతాం భారత రాజ్యాంగం పరిధిలో అనేటువంటి విషయాలను మనం చేయగలిగితే నిజంగా మనం అంబేద్కర్ గారి ఆలోచనకు వారు ఆశించిన దానికి కొంతనైనా కొంత సార్థకత మన జన్మకు కావాలి, అది చేసుకోవాలని తెలియజేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. నమస్కారం.